సంవృత ధర్మము, అలాగే స్థిత్యంతర ధర్మం అండి, స్థిత్యంతర ధర్మం. తర్వాత దీన్ని మనము వినిమయ ధర్మం, వినిమయ న్యాయం అని కూడా అంటాం. వినిమయ, ఓకేనా, వినిమయ ధర్మం. తర్వాత సహచర ధర్మం, సహచర ధర్మం. ఆ తర్వాత మనకి తత్సమ ధర్మం. ఆ తర్వాత మనకి విలోమ ధర్మం, విలోమ ధర్మం. వీటి మీద ఎలా ఉంటది క్వశ్చన్స్, అసలు ఏంటి, వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను, చూడండి. ఇందులోంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ ఈ నెంబర్ సిస్టమ్స్ అన్నిటికీ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఇది. సో కాబట్టి ముందుగా ఈ సమృద్ధ ధర్మం గురించి చూద్దాం. అసలు ఏంటి ఈ సమృద్ధ ధర్మము అంటే, ఇక్కడ చూడండి, ఏవైనా ఒక రెండు సంఖ్యలు తీసుకోండి, ఏ కామా బి అనే రెండు సంఖ్యలు తీసుకోండి, ఏవైనా రెండు సంఖ్యలు అన్నమాట. ఇవి ఏ సంఖ్యా సమితికి చెందుతాయో, ఏ సంఖ్యా సమితికి చెందుతాయో, సంఖ్యా సమితికి చెందుతాయో వాటి ద్వారా చేసే నాలుగు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి కదండి. అంటే కూడిక కావచ్చు, తీసివేత కావచ్చు, గుణకారం కావచ్చు, లేదా భాగాహారం కావచ్చు. సంకలనము, వ్యవకలనము, అలాగే గుణకారము, భాగాహారము అంటాం కదా. సో ఈ నాలుగు ప్రక్రియలు చేసిన తర్వాత కూడా వచ్చే సంఖ్య, ఆ రెండు సంఖ్యలతో అదే అదే సంఖ్యా సమితికి చెంది ఉండాలి. అప్పుడే దాన్ని మనము సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది ఆ సంఖ్యా సమితి అని పిలుస్తాం. ఓకేనా. మరి ఈ నాలుగు ప్రాథమిక ప్రక్రియల్లో ఏ ఏ ప్రక్రియలకు ఏ ఏ సంఖ్యా సమితులు ఆ ధర్మాన్ని పాటిస్తాయో చూడాలండి. సో అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేది రెండు సంఖ్యలు అనుకున్నాం కదా మనం. మీరు 1, 2 అనుకోండి, రెండు సంఖ్యలు తీసుకోండి. ఈ రెండు సంఖ్యలు ఏ సంఖ్యా సమితికి చెందుతాయండి? యాక్చువల్ గా ఇవి సహజ సంఖ్యా సమితులకు చెందుతాయి, అలాగే పూర్ణాంకాలకు చెందుతాయి, అలాగే పూర్ణ సంఖ్యలకు చెందుతాయి, అలాగే అకర్ణీయ సంఖ్యలకు కూడా చెందుతాయి కదా. సో ఇప్పుడు వీటి ద్వారా చేసే ప్రక్రియల గురించి చూద్దాం మనం. ఈ రెండింటిని కూడామనుకోండి, సంకలనం చేసామనుకోండి, సంకలనం చేసామనుకోండి, 1, 2 కూడితే ఎంత వస్తుందండి మనకి? 3 వస్తుంది, అవునా, 3 వస్తుంది. ఈ 3 అనేది సహజ సంఖ్యా సమితికి చెందుతుందా? చెందుతుంది. పూర్ణాంకాలకు చెందుతుందా? చెందుతుంది. పూర్ణ సంఖ్యలకు చెందుతుందా? చెందుతుంది. అకర్ణీయ సంఖ్యలకు చెందుతుందా? చెందుతుంది. అంటే ఈ అన్ని సంఖ్యా సమితులు ఏం చేస్తాయండి? ఈ సంకలనం పరంగా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. సంకలనం పరంగా సంవృత ధర్మం పాటించబడుతుంది. సంవృత ధర్మం అనేది పాటించబడుతుంది. ఇది చూడండి, సంకలనం పరంగా మాత్రమే మనం ఇప్పుడు చెక్ చేసాం. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి? వ్యవకలనం పరంగా చెక్ చేద్దాం, సరేనా. వ్యవకలనం పరంగా చెక్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి నాకు, 1, 2 అనే వాటి ఇప్పుడు మనం ఏం చేయాలి? సంకలనం అంటే ఇందాక కూడాము. ఇప్పుడు వ్యవకలనం అంటే ఏం చేయాలి? 1 - 2 చేయాలి. ఒకటిలోంచి రెండు పోతే ఎంత వస్తుంది? -1 వస్తుంది, అవునా కదా? హలో, ఒకటిలోంచి రెండు పోతే ఏమొస్తుందండి? -1 కదా. మరి ఈ ఓకే మైనస్ సార్. సహజ సంఖ్యలకు చెందుతుందా? చెందదు కదండి, ఎందుకని నెగిటివ్ నెంబర్స్ సహజ సంఖ్యల్లో ఉండవు. అలాగే పూర్ణాంకాలకు చెందుతుందా? చెందదు, అంటే నెగిటివ్ నెంబర్స్ ఇందులో కూడా ఉండవు. కానీ పూర్ణ సంఖ్యలకు చెందుతుంది, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలకు చెందుతుందా? చెందుతుంది, ఎందుకంటే ఇందులో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. అంటే వ్యవకలనం పరంగా సంవృత ధర్మాన్ని పాటించే సంఖ్యా సమితులు మనకు రెండే ఉన్నాయండి. ఏంటవి? పూర్ణ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యలు మాత్రమే. ఇవి రెండు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. అలాగే సహజ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు వ్యవకలనం పరంగా సంవృత ధర్మాన్ని పాటించవు, కానీ సంకలనం పరంగా పాటించిన ఇందా చూసాం మనం. ఓకేనా. సో ఇలా మీరు ఎప్పుడైనా సరే ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ని కూడిన తర్వాత ఆ సంఖ్యా సమితిలో ఉంటుందా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో గనక మీరు ఆలోచిస్తే వీటిని చదివి బట్టి పట్టాల్సిన అవసరము ఉండదండి, సరేనా. సో ఈ సమృద్ధ ధర్మం గురించి మనం గుణకారం కూడా చూద్దాం. మనము గుణకారం పరంగా ఎలా పాటిస్తుందో లేదో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ 1 అని 2, ఆ రెండు సంఖ్యల్ని మనం మల్టిప్లై చేసామనుకోండి, 1 × 2 చేసామనుకోండి, ఎంత వస్తుంది? 1, 2, 2. సో ఈ 2 అనే సంఖ్యా సమితి సహజ సంఖ్యలో చెందుతుందా? చెందుతుంది. పూర్ణాంకాలకు చెందుతుందా? చెందుతుంది. పూర్ణ సంఖ్యలకు చెందుతుందా? చెందుతుంది. అకర్ణీయ సంఖ్యలకు చెందుతుందా? చెందుతుంది. సో ఈ విధంగా రెండు సంఖ్యలను మనం గుణకారం చేసిన తర్వాత అవి అదే సంఖ్యా సమితికి మళ్ళీ చెందుతుంది కాబట్టి ఇది గుణకారం పరంగా సమృద్ధ ధర్మాన్ని పాటించినాయి. ఏవేవి పాటించినాయి? సహజ సంఖ్యలు పాటించినాయి, పూర్ణాంకాలు పాటించింది, పూర్ణ సంఖ్యా సమితి పాటించింది, అలాగే అకర్ణీయ సంఖ్యా సమితి కూడా మనకి ఈ సమృద్ధ ధర్మాన్ని పాటించింది. దేని పరంగా? గుణకారం పరంగా. మరి భాగాహార పరంగా చూసామనుకోండి, ఇప్పుడు డివిజన్ చేయాలి కదండి. 1ని 2తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 1/2 అని వస్తుంది కదా. మరి 1/2 సహజ సంఖ్యల్లో ఉంటుందా? ఉండదు.
పూర్ణాంకాల్లో ఉంటుందా? ఉండదు. పూర్ణ సంఖ్యల్లో అయినా ఉంటుందా? ఉండదు. అకర్ణీయ సంఖ్యల్లో ఉంటుందా? భిన్నాలు ఉంటాయి. సో అంటే భాగాహారం పరంగా సంవృత ధర్మాన్ని పాటించగలిగిన సంఖ్యా సమితి ఏంటండి? కేవలం అకర్ణీయ సంఖ్యలు మాత్రమే. సో మీరు ఈ సమృద్ధ ధర్మాన్ని చూసేటప్పుడు ఆ సంఖ్యా సమితిలో ఉన్న అంకెలు ఏవేవి ఉంటాయో ఒకసారి మీకు ఐడియా ఉండాలండి. మీకు ఒక ఐడియా ఉంటుందని నేను చెప్పాను. ఒకవేళ లేకపోతే చూడండి, 1, 2, 3, 4 అలాంటివన్నీ ఉండేది మనకి సహజ సంఖ్యా సమితి, కౌంటింగ్ నంబర్స్ అంటారు. దీనికి మనం 0 యాడ్ చేసుకుంటే 1, 2, 3, 4 ఇవి ఉండేది మనకి పూర్ణాంకాలు. నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, పూర్ణ సంఖ్యలు. వీటికి మనం భిన్నాలు, దాంతో పాటు దశాంశాలు, ఓకేనా, ఇవి రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటిని మనము అకరణీయ సంఖ్యలు అంటాం కదా. అంటే ఏ సంఖ్యా సమితిలో ఏ ఉంటాయో తెలిస్తే ఏవైనా రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోండి, 1, 2 అనేది తీసుకోండి. వాడు సంకలనం పరంగా ఏ సంఖ్యా సమితి పాటిస్తుంది, ఏ సంఖ్యా సమితి పాటించదంటే మీరు 1, 2 అనే వాటిని సంకలనం చేయండి. అలా సంకలనం చేస్తే అది ఏ సంఖ్యా సమితిలో ఉంటుందా? అన్నిటిలో ఉంటుందా? ఉంటుంది. ఒకవేళ ఉంటే అది పాటిస్తుంది, ఉండకపోతే అది పాటించదు. ఇలా మీరు ఆ సంఖ్యా సమితిలో ఉన్న అంకెలను బట్టి మీరు ఈ సమృద్ధ ధర్మాన్ని చూడాల్సి ఉంటుంది. మరి మిగిలిన ధర్మాల పరిస్థితి ఏంటి సార్ అంటే, మిగిలిన వాటిని అలా చూడకూడదండి. ఓకేనా. సో అంటే ఒకసారి మనం ఈ సమృద్ధ ధర్మం తర్వాత నెక్స్ట్ ఉన్న వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే మనము సంఖ్యా సమితులను బట్టి మనం నిర్ణయం తీసుకున్నామో అలాగా వీటిని మిగతా వాటిని చూడకూడదు. అది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా అనే దాని ప్రకారమే మనము మిగతా వాటిని చూడాల్సి ఉంటుంది. అంటే ఏంటి సార్, మరి ఎలా పాటిస్తుంది పాటించదు అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి? మిగతా వాటిని అని తీసుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక్కొక్క దాన్ని చూద్దాం కదా. సో ఇప్పుడు మనము దేన్ని చూద్దామంటే స్థిత్యంతర ధర్మాన్ని చూద్దాం. స్థిత్యంతర ధర్మము. సో ఈ స్థిత్యంతర ధర్మాన్ని మనము వినిమయ ధర్మం అని కూడా పిలుస్తాము. ఇక్కడ చూడండి, అసలు అంటే ఏంటో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి కదా. సో వినిమయ ధర్మం అంటే ఏంటి? స్థితి అంతర, దీన్ని కనుక మీరు విడదీశారనుకోండి, స్థితి ప్లస్ అంతర, స్థితి ప్లస్ అంతర. ఎవరైనా చెప్తారా ఇది ఏ సంధి అవుతుందో? స్థితి ప్లస్ అంతరం ఏ సంధి అండి? ధనాదేశ సంధి అండి. వెరీ గుడ్. అన్వస్త్రం, అన్వస్త్రం ఏ సంధి అండి? ఇది కూడా ఒక రైట్. ఇక్కడ స్థితి అంతరము, స్థితి అంతరం అంటే అర్థం ఏంటండి? స్థితి అంతరం అంటే స్థితిని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ బి అని ఫస్ట్ ఏది ఉంది? ఏ ఉంది. రెండో స్థానంలో ఏముంది? బి ఉంది. ఇప్పుడు వాటి యొక్క స్థానాలు కనుక మార్చాను అనుకోండి, మొదట ఏమొస్తుంది? బి వస్తుంది, ఆ తర్వాత ఏ వస్తుంది అనమాట. ఒకవేళ ఆ రెండింటి మధ్య కనుక ప్లస్ ఉంది అనుకోండి, ఇది ఇలా ఉంటే దీన్ని మనం సంకలన స్థితి అంతర ధర్మం అంటాం. స్థితిని మార్చాం కదా ఇక్కడ. ఒకవేళ అలా కాకుండా మైనస్ ఉందనుకోండి, దాన్ని మనం వ్యవకలన స్థితి అంతర ధర్మం అంటాం. ఏమంటామంటే దీన్ని వ్యవకలన స్థితి అంతర ధర్మం అంటాం. వాటి మధ్య కనుక ఇంటూ ఉందనుకోండి, ప్లేసులు మార్చినప్పుడు దాన్ని మనం గుణకార స్థితి అంతర ధర్మం అంటాం. ఏమంటాం? గుణకార స్థితి అంతర ధర్మం అంటాం. అలా కాకుండా వాటి మధ్య కనుక డివిజన్ కానీ బై కానీ ఉందనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాము? భాగాహార స్థితి అంతర ధర్మము అని పిలుస్తాం. భాగాహార స్థితి అంతర ధర్మం అని పిలుస్తాం. ఇంతకు ముందు మన సమృద్ధ ధర్మంలో ఏం చూసాము? ఆ సంఖ్యా సమితిలో ఏ ఏ సంఖ్యలు ఉంటాయో వాటిని బట్టి ఆ సంఖ్యా సమితి సంపద ధర్మాన్ని పాటిస్తుందా పాటించదా అని చూసాం కదా. ఇక్కడ అలా కాదు. ఇది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా అనే దాన్ని బట్టి మనం చూడాలి. ఇప్పుడు చూడండి, ఏ కామా బి ప్లేస్ లో ఏవైనా నేను రెండు సంఖ్యలు తీసుకున్నాను అనుకోండి, 1, 2 అనే సంఖ్యలు తీసుకున్నాను అనుకోండి, వాటిని కూడాను అనుకోండి, 1+2 చేసిన 2+1 చేసిన ఒకే విలువ వస్తుందా రాదా ప్లేసులు మార్చినప్పుడు? అంటే ఇది సత్యం అవుతుందా సత్యము కాదా? సత్యం అవుతుంది. ఎందుకని? 1+2 అంటే 3, 2+1 అన్నా కానీ 3నే. అంటే సంకలనం పరంగా స్థిత్యంతర ధర్మం పాటించబడుతుంది. అది ఏ సంఖ్యా సమితికైనా సరే. అవి సహజ సంఖ్యలు అవ్వచ్చు, పూర్ణాంకాలు అవ్వచ్చు, పూర్ణ సంఖ్యలు అవ్వచ్చు, లేదా అకర్ణీయ సంఖ్యలు కూడా కావచ్చు అవి. కానీ ఏ సంఖ్యా సమితి అయినా సరే స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా? పాటిస్తుంది. ఎప్పుడు? సంకలనం పరంగా చూసినప్పుడు. మరి వ్యవకలనం పరంగా చూసినప్పుడు ఎలా చూడాలి మనము? ఇది సత్యం అవుతుందా లేదా నాకు చెప్పండి. a - b అంటే 1 - 2 = b - a అంటే 2 - 1 అవ్వాలి. ఇది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా? ఈ ఈక్వేషన్ అనేది చూడండి, ఒకటిలోంచి రెండు పోతే -1 వస్తుంది, రెండులోంచి ఒకటి పోతే +1 వస్తుంది. కానీ ఇవి రెండు ఎట్టి పరిస్థితుల్లో సమానం కాదు కదా. అంటే ఇది వ్యవకలనం పరంగా స్థిత్యంతర ధర్మం అసత్యము, అది వర్కౌట్ కాదు. అది ఏ సంఖ్యా సమితిలోనైనా సరే పాటించబడదు. సంకలనం పరంగా స్థిత్యంతర ధర్మం ఏ సంఖ్యా సమితి అయినా సరే పాటిస్తుంది. వ్యవకలనం పరంగా స్థిత్యంతర ధర్మము ఏ సంఖ్యా సమితి అయినా సరే పాటించదు. మరి గుణకారం పరంగా స్థిత్యంతర ధర్మం పాటించబడుతుందా? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 1 × 2 = 2 × 1 అవ్వాలి. ఇప్పుడు 1 × 2 అయితే 2 అవుతుంది, 2 × 1 అంటే 2 అవుతుంది కదా. సో ఇవి రెండు సమానంగా వచ్చినాయి కదా. సో ఇప్పుడు అంటే గుణకారం పరంగా ఈ స్థిత్యంతర ధర్మం పాటించబడింది, అంటే సత్యమైంది. అది ఏ సంఖ్యా సమితికైనా అలాగే అవుతుంది. అర్థమవుతుందా? కానీ ఇంతకు ముందు సంబుద్ధ ధర్మంలో ఒక సంఖ్యా సమితి పాటించినంత మాత్రాన
రెండో సంఖ్యా సమితి పాటించాలనే రూల్ లేదండి. అకర్ణీయ సంఖ్యలు పాటించవచ్చు, కానీ సహజ సంఖ్యలు పాటించుకోవచ్చు. మ్యూట్ చేసుకోండి సార్, రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత మీరు మాట్లాడదు, డౌట్లు అడుగుతారు సార్. రికార్డింగ్ చూసే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకోసం ఒక 10 minutes లో లింక్ కట్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ లింక్ లో జాయిన్ అవ్వండి. సో ఇది స్థిత్యంతర ధర్మం అన్నమాట. స్థిత్యంతర ధర్మము గుణకారం పరంగా పాటించబడుతుంది. అది ఏ సంఖ్యా సమితి అయినా సరే గుణకారం పరంగా ఈ స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి అన్నమాట. మరి అలా కాకుండా భాగాహార పరంగా చూసామనుకోండి, ఈ భాగాహారం పరంగా చూసామనుకోండి, ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటాం. మళ్ళీ సేమ్ మనం రెండు సంఖ్యలు తీసుకుందాం, 1 మరియు 2 అనేది 1 ÷ 2 అంటే అర్థం ఏంటి? 1/2 అని అర్థము. మరి 2 ÷ 2 అంటే అర్థం ఏంటి? 2/1 అని అర్థం. ఇవి రెండు సమానం అవుతాయా? సమానం కాదు కదా. సో కాబట్టి అంటే భాగాహారం పరంగా ఈ స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మం అనేది పాటించబడదు. అది ఏ సంఖ్యా సమితి అయినా సరే పాటించబడదు, ఎందుకంటే ఇది అసత్య ప్రవచనం కాబట్టి. ఒకవేళ ఇది అసత్యమైతే ఇది ఏ సంఖ్యా సమితిలో కూడా ఇది పాటించబడదు. ఈ విధంగా అంటే ఆ ప్రవచనము సత్యమా అంటే అది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా అనే దాని పరంగా మనము ఈ స్థిత్యంతర ధర్మాన్ని చూడవలసి ఉంటుంది. మనం ఇందాక సమృద్ధ ధర్మాన్ని చూసేటప్పుడు అది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా చూసి అది ఆ సంఖ్యా సమితి పాటిస్తుందా లేదా కూడా చూడాల్సి ఉంటుందండి. ఓకేనా? ఒక స్థిత్యంతర ధర్మమే కాదు మనం ఇలా చెక్ చేయాల్సింది, మనము తర్వాత సహచర ధర్మాన్ని కూడా ఇదే పద్ధతిలో మనము చెక్ చేయాల్సి ఉంటుంది. సరేనా? సో అంటే సంకలనం పరంగా సహచర ధర్మం ఎలా ఉంటుంది, వ్యవకలనం పరంగా సహచర ధర్మం ఎలా ఉంటుంది, గుణకారం పరంగా సహచర ధర్మం ఎలా ఉంటుంది, అలాగే భాగాహారం పరంగా సహచర ధర్మం ఎలా ఉంటుంది. అసలు ముందుగా సహచర ధర్మం అంటే ఏంటో మనం చూద్దాం. సహచర ధర్మం అనగానే చూడండి, ఇప్పుడు దాకా మనం రెండు సంఖ్యలు తీసుకున్నామండి, ఏ అండ్ బి అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఇప్పుడు సహచరుడు అంటే తోడుగా ఇంకొకడు ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు తీసుకోవాలి మనము? మూడు సంఖ్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ, బి మరియు సి అనే మూడు సంఖ్యలను తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ స్థిత్యంతర ధర్మంలో కానీ, సమృద్ధ ధర్మంలో కానీ, తత్సమ ధర్మంలో కానీ, విలోమ ధర్మంలో కానీ రెండు లేదా ఒక అంకె మాత్రమే ఉంటాయి. ఇక్కడ సహచర ధర్మంలో మాత్రము మూడు అంకెలు వస్తాయి అనమాట. సహచరుడు అనగానే అదనంగా ఇంకోటి కలవాలి. ఎక్కువ మంది ఇక్కడ స్థిత్యంతర ధర్మానికి సహచర ధర్మానికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. ఓకేనా? అది మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే అప్పుడు మీకు తప్పుపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం సహచర ధర్మం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏ, బి, సి అని మూడు ఉన్నాయి అనుకోండి. ఏ, బి, సి ముందు ఇవి రెండు సహచరులుగా ఉండి తర్వాత దీన్ని కలుపుకున్నా, లేదా ఇవి రెండు సహచరులుగా ఉండి తర్వాత దీంతో మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, మన ప్రాథమిక ప్రక్రియలు ఉంటాయి కదా, ఆ తర్వాత దీంతో చేసినా గానీ ఒకే విలువ గనక వస్తే దాన్ని మనం ఏమంటాము? సహచర ధర్మం అంటాం. ఈ సహచర ధర్మం 4 భాగాలు ఉంటుంది తెలుసు మీకు. సంకలన సహచర ధర్మం ఉంటుంది, అంటే కూడాలన్నమాట, వాటన్నిటి మధ్య కూడిక ఉండాలి. సో అంటే A+B+C A+B+C అంటే మొదటేమన్నా ఇవి రెండు సహచరులుగా ఉండి తర్వాత దీన్ని వదిలిపెట్టాం మనం ఇక్కడ. ఆ తర్వాత ఇవి రెండు సహచరులుగా ఉంచి దీన్ని వదిలిపెట్టాం మనం కదా. దీన్ని మనం సంకలన సహచర ధర్మం అంటాం, ఇది ఒకవేళ పాటించబడితే. నెక్స్ట్ వ్యవకలన సహచర ధర్మం అంటే తెలుసు మీకు. వ్యవకలన ఏ, బి, సి అనే మూడు తీసుకుంటాం, వాటి మధ్య మనము మైనస్ ఉంచుతాము. ఏ, బి, సి అనే మూడు మూడు తీసుకుంటామా, మూడు అంకెలు తీసుకుంటే వాటి మధ్య మనం మైనస్ ఉంచాం. ముందుగా ఇవి రెండు చేసాము, ఇక్కడ ఏమన్నా ఇవి రెండు చేసాం కదా. సో ఇవి ఒకవేళ పాటించబడితే అది వ్యవకలనం పరంగా అది సహచర ధర్మాన్ని పాటించింది అని మనం చెప్తాం. అలాగే గుణకారం పరంగా చూసామనుకోండి, సహచర ధర్మం ఏమవుతుందండి? ఏ, బి, సి వాటి మధ్య ఇంటూ ఉంచుతాం మనం కదా. ఏ, బి, సి ఇంటూ ఉంచుతాం వాటి మధ్య. మొదటగా ఇవి రెండు చేసి దాని చివరగా సితో మల్టిప్లై చేస్తాము. మొదట ఇక్కడ ఇవి రెండింటిని చేసి చివరగా మనం ఏతో మల్టిప్లై చేస్తాం. అలా చేసిన ఒకే ఆన్సర్ కనుక వచ్చింది అనుకోండి, అది గుణకారం పరంగా సహచర ధర్మాన్ని పాటించబడుతుందని చూస్తాం మనం కదా. మరి భాగాహారం పరంగా చూద్దాం. భాగాహారం అంటే ఏ, బి, సి అనే మూడు సంఖ్యలు తీసుకుంటాము. ఏ, బి, సి అనే మూడు సంఖ్యలు మనం ఇక్కడ కూడా తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏమన్నా ముందు ఏబిని ముందు చేసిన తర్వాత సితో చేస్తాము, ఇక్కడ ఏమైనా బీసీని ముందుగా చేసిన తర్వాత మనము ఏతో వాటిని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదేది పాటించబడుతుందో ఏదేది పాటించబడదో మనం చూద్దాం. ఏబిసి ప్లేస్ లో 1 2 3 తీసుకుందామండి. 1+2+3 = 1+2+3 అని తీసుకుందాం. ముందుగా ఇవి రెండు చేసామనుకోండి, 1+2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3తో దీన్ని కలిపామనుకోండి 6 వస్తుంది ఇటువైపు కదా. ఇక్కడ చూడండి, తర్వాత ఫస్ట్ గా ఇవి రెండు చేయండి. 2+3 ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5+1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. రెండు సమానంగా వచ్చినాయా లేదా? సమానంగా వచ్చినాయి. అంటే సంకలనం పరంగా ఈ సహచర ధర్మం అనేది వ్యవస్థితం అవుతుంది. ఏమంటాము? సంకలనం పరంగా సహచర ధర్మము వ్యవస్థితం అవుతుంది. అది ఏ సంఖ్యా సమితికి? అన్నిటికీ. నేను చెప్పాను ముందుగానే, సమృద్ధ ధర్మం మాత్రమే సంఖ్యా సమితిని బట్టి మారుతుంది. కానీ మిగతా రెండు కూడా ఎలా ఉంటాయి? అన్ని సంఖ్యా సమితుల్లో ఒకే రకంగా ఉంటాయి. ఇవి కూడా అన్ని సంఖ్యా సమితుల్లో ఒకే రకంగా ఉంటాయి. కానీ మనం ఏం చూడాలి? అది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా అని మాత్రమే చూడాలి. సో ఇది మీరు గుర్తుంచుకోండి. సో సంకలనం పరంగా మనము స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని చూసిన తర్వాత నెక్స్ట్ మనం వ్యవకలనం పరంగా చూడాలి కదా. సేమ్ మళ్ళీ చూద్దాం. 1 - 2 - 3 =
1 - 2 - 3 ముందుగా ఇవి రెండు చేసి చూద్దాము. 1 - 2 అంటే -1 వస్తుంది. -1 - 3 అంటే -4 వస్తుంది. ఇటువైపున ఎంత వచ్చింది మనకి? -4 వచ్చింది. అదే ఇటువైపు చూద్దాం. 2 - 3 అంటే -1 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 అంటే 2 వస్తుంది. ఇటువైపు ఏమన్నా -4 వచ్చింది, ఇటువైపు ఏమన్నా +2 వచ్చింది. కానీ అవి రెండు సమానం అవుతాయి మరి? సమానం కావు. అంటే వ్యవకలనం పరంగా స్థిత్యంతర ధర్మం అనేది వ్యవస్థితం కాదు. అది ఏ సంఖ్యా సమితికైనా సరే ఈ ధర్మం అనేది పాటించబడదు. ఒకవేళ ఇప్పుడు సంకలన ధర్మం పాటించబడింది కాబట్టి గుణకారం కూడా ఆటోమేటిక్ గా పాటించబడుతుంది. ఎందుకని? మల్టిప్లికేషన్ ఈస్ ఏ రిపీటెడ్ ఎడిషన్ కదా అండి. అవునా? పునరావృతమైన సంకలనాన్ని మనం గుణకారం అన్నాం కదా. సో ఇది కూడా పాటించబడుతుంది, కానీ భాగాహారం పాటించబడదు. ఎందుకని మంచిది ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. మనము 1 × 2 × 3 తీసుకున్నాము. ఇటువైపు కూడా 1 × 2 × 3 తీసుకున్నాము. 1 2 ని ముందుగా చేద్దాము, 2 3 ని ముందుగా చేద్దాం ఇటువైపు. సరేనా? 1 2 అంటే 1 2 సార్ 2, 2 + 2 × 3 అంటే 2 3 సార్ 6 అవుతుంది. ఇటువైపు 6 వస్తుంది. 2 3 సార్ 6, 6 1 సార్ 6 కదా. 6 = 6 అవుతుంది. అంటే ఇది సమానమైంది. కాబట్టి గుణకారం పరంగా సహచర ధర్మం అనేది పాటించబడుతుంది. మరి భాగాహార పరంగా ఇది పాటించబడదు. ఇక్కడ చూడండి, భాగాహార పరంగా చూద్దాము. 1/2/3 అన్నాను అనుకోండి. 1/2/3 1/2/3 చేశాను అనుకోండి. ఇది ఎంత వస్తుంది? ఈ బై 3 ఏమవుతుంది? తిరగబడుతుంది. 1/6 అవుతుంది కదా. అలా కాకుండా 1/2/3 అన్నాను అనుకోండి. ముందు వివరణ చేశాను అనుకోండి. 1/2/3 వస్తుంది. ఈ 2/3 తిరగబడితే ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఇక్కడ ఏమన్నా మనకి 1/6 వస్తే ఇక్కడ ఏమన్నా మనకి 3/2 వచ్చింది. కానీ అవి సమానం కాలేదు కదా. కాబట్టి భాగాహారం పరంగా మనకి ఈ ధర్మం అనేది పాటించబడదు. ఇప్పటి వరకు మనము 3 ధర్మాలను చూసామండి. ఒకటి మనం సమృద్ధ ధర్మము, అది సంఖ్యా సమితిని బట్టి మారుతుంటుంది. సంకలన సమృద్ధ ధర్మము, వ్యవకలన సమృద్ధ ధర్మము ఏ సంఖ్యా సమితి పాటిస్తుంది? సంకలన సమృద్ధ ధర్మాన్ని అయితే మనకి సహజ సంఖ్యలు పాటించాయి, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్ని పాటించాయి. మరి వ్యవకలన సమృద్ధ ధర్మం అయితే పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు పాటించలేదు. ఎందుకంటే అందులో మనకి నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి. మరి పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు పాటించాయి. అదే గుణకారం పరంగా చూసినప్పుడు మళ్ళీ అన్ని సంఖ్యా సమితులు పాటించాయి. అవునా? మరి భాగాహార పరంగా చూసుకుంటే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు ఈ మూడు కూడా పాటించలేదు. కేవలము అకర్ణీయ సంఖ్య మాత్రమే సమృద్ధ ధర్మాన్ని పాటించింది. ఎందుకంటే ఇందులో మాత్రమే భిన్నాలు ఉంటాయి. భాగాహారం అంటే ఏంటి? భిన్నాలు వస్తాయి కదా, పై వస్తుంది కదా. సో అలా. కానీ మిగతా ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సంఖ్యా సమితిని బట్టి మారవు. అది నిజమా కాదా అనే దాన్ని బట్టి మారతాయి. ఇక్కడ ఈ రెండు చూసినప్పుడు సహ సంకలన మరియు గుణకార గుణకార ధర్మాలు పాటించబడతాయి. సంకలన మరియు గుణకార స్థిత్యంతర సంకలన ధర్మము, తర్వాత గుణకార స్థిత్యంతర ధర్మము, గుణకార స్థిత్యంతర ధర్మము పాటించబడుతుంది. కానీ వ్యవకలన, భాగాహారం మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇది అసత్యం అయిపోతుంది. అది సహచర ధర్మంలో కూడా అంతేనమాట. అది ఏ సంఖ్యా సమితి అయినా సరే ఇదే విధంగా ఉంటుంది. ఇంతవరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి రెండింటిని మనం చూద్దాం. ఏంటంటే తత్సమ ధర్మం ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే విలోమ ధర్మము, ఈ రెండింటి గురించి కూడా ఒకసారి మనము చూద్దాం. తత్సమ ధర్మము తత్సమ ధర్మము అంటే ఏంటంటే ఏ అనే ఒక సంఖ్య ఉందనుకోండి. ఏ అనే ఒక సంఖ్య ఉందనుకోండి. దీనిని మనము ఏ సంఖ్యతో 4 ప్రాథమిక ప్రక్రియలు ఉన్నాయి కదా. సంకలనం కానీ, వ్యవకలనం కానీ, గుణకారం కానీ, భాగాహారం కానీ ఉన్నాయి కదండి. సో ఏ సంఖ్యతో సంకలనం చేస్తే తిరిగి మళ్ళీ అదే సంఖ్యను వస్తుందో తిరిగి మళ్ళీ అదే సంఖ్య వస్తుందో దానిని తత్సమాంసం అంట. ఏమంటామండి? తత్సమాంసం అంట. ఇప్పుడు ఒకవేళ ఇలా వచ్చిన ధర్మాన్ని ఏమంటారు? తత్సమ ధర్మము అంటారు. ఏమంటారు? తత్సమ ధర్మము అని పిలుస్తారు అనమాట. సో మరి సంకలనం పరంగా ఏది తత్సమాంసం అవుతుంది అంటే ఒక సంఖ్యకు ఏ సంఖ్యను కలిపితే తిరిగి మళ్ళీ అదే సంఖ్య వస్తుంది అంటే 0ను కలపాలన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాము? సంకలన తత్సమాంసము అని కూడా మనము పిలుస్తాము. సంకలన తత్సమాంసము. అర్థమైందండి? సో ఒకవేళ మనం గుణకారం, వ్యవకలనం పరంగా చూసుకున్నా కానీ సున్నానేనండి. ఒక సంఖ్యలో నుంచి మనం ఎంత తీసివేస్తే తిరిగి మళ్ళీ అదే సంఖ్య వస్తుందో దాన్ని మనము వ్యవకలన తత్సమాంసం. కానీ అది మనకు వ్యవస్థితంగా లేదు. మనం సంకలన తత్సమాంసము, గుణకార తత్సమాంసం గురించి మాత్రమే మన టెక్స్ట్ బుక్స్ లో మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం ఇప్పుడు గుణకారం పరంగా చూద్దామండి. ఒక సంఖ్య ఏ అనే సంఖ్య ఉందనుకోండి. దీనిని మనము ఏ సంఖ్యతో గుణిస్తే అంటే దాని యొక్క తత్సమాంసం ఎంత గుణిస్తే, గుణకారం కాబట్టి గుణించాలి మనం. తిరిగి మళ్ళీ అదే సంఖ్య రావాలి. తిరిగి మళ్ళీ ఏం రావాలి? అదే సంఖ్య రావాలన్నమాట. సో అలా వస్తే దాన్ని మనం ఏమంటాము? తత్సమ ధర్మము అన్నాము. ఏమన్నాము? తత్సమ ధర్మము అన్నాము. ఇలా ఏదైతే వస్తుందో అంటే ఆ సంఖ్యను ఇదేంతో గుణిస్తే మళ్ళీ తిరిగి అదే సంఖ్యను తెప్పిస్తుందో దాన్ని గుణకార తత్సమాంసము అన్నాం. అవునా? సో ఏ సంఖ్య? 1 అనేది. ఇప్పుడు ఏ ఇంటూ 1 ఏమవుతుంది? తిరిగి మళ్ళీ
ఏ వస్తుంది కాబట్టి. అంటే సంకలన తత్సమాంసము అంటే 0, గుణకార తత్సమాంసము అంటే 1. మరి ఏ ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని మనము తత్సమ ధర్మము అంటాము. ఏ ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని గుణకార తత్సమ ధర్మం అంటాము. వీటిని ఏ సంఖ్యా సమితులు పాటిస్తాయి అంటే అన్ని సంఖ్యా సమితులు పాటిస్తాయి. ఎందుకంటే ఇది సత్య ప్రవచనం కాబట్టి. అవునా? సహజ సంఖ్యలు పాటిస్తాయి, పూర్ణాంకాలు పాటిస్తాయి, పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి, అకర్ణీయ సంఖ్యలు కూడా మనకి పాటిస్తాయి. దీని మీద ఒక క్వశ్చన్ వస్తే మన స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎలా ఉందని దాని మీద నేను మీకు కొంచెం క్లారిటీగా చెప్తా చూడండి. సరేనా? అదే ఎగ్జాంపుల్, అలాంటిది ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2/3 అన్నాడండి. 2/3 ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2/3 ఇజ్ ఈక్వల్ టు 2/3 అన్నాడు. దీని అర్థం ఏంటి? చివరికి 2/3 అనేది వస్తుందండి. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారు, సార్ ఇక్కడ చూడండి సార్, 2/3 ఇంటూ 1 అన్నాడు, వాటి యొక్క స్థానాలను ఇక్కడ మార్చాడు కదండి, ఇది అప్పుడు వినిమయ ధర్మం అవుతుంది కదా సార్ అన్నారు. అవును, ఇక్కడ వరకే ఇచ్చుంటే అది వినిమయ ధర్మం అవుతుంది కదా. మరి దాని తర్వాత చివరికి ఏమి ఇచ్చాడు? 2/3 అని కూడా ఇచ్చాడు కదా. అంటే ఒక సంఖ్యను ఒకటితో మల్టిప్లై చేసినా లేదా ఒకటితో వేరే సంఖ్యను మల్టిప్లై చేసినా తిరిగి మళ్ళీ అదే సంఖ్య వస్తుంది అని ఈ మొత్తం సమీకరణం యొక్క అర్థము. అంతేగాని వాటి స్థానాలను మారిస్తే అవి సమానంగా ఉంటాయని కాదు, ఈ సమీకరణం యొక్క మొత్తం అర్థం తీసుకుంటే కదా. అంటే ఇక్కడున్న ధర్మం ఏంటి అని మీరు గుర్తించాలి. ఇక్కడ తత్సమ ధర్మము అని గుర్తించాలి. ఏం గుర్తించాలండి ఇక్కడ? తత్సమ ధర్మము అని దీన్ని మీరు గుర్తించాలి. అంటే తిరిగి మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కాబట్టి. ఒకవేళ ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా ఇచ్చున్నాడు అనుకోండి, 2/3 ఇంటూ 1/2 ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2/3. ఇక్కడ వరకే ఇచ్చాడు అనుకోండి, ఇది వరకే ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ పాటించిన ధర్మం వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మం అవుతుంది అనమాట. సరేనా? ఇక్కడ ఒకటితో మల్టిప్లై చేయడం వల్ల తిరిగి మళ్ళీ అదే సంఖ్యలు పొందుతారు అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలని ఆ క్వశ్చన్ అక్కడ ఫ్రేమ్ చేశాడు. సో కాబట్టి అక్కడ మనం దాన్ని తత్సమ ధర్మంగానే మనము గుర్తించవలసి ఉంటుందన్నమాట. మరి గుణకార తత్సమ ధర్మం చూసాము, మరి సంకలన తత్సమ ధర్మం మీద మరి ఏదో ఎగ్జాంపుల్ చెప్పలేదు ఏంటి సార్ అంటే అది మీకు ఈజీగా సంకలన తత్సమ ధర్మం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 2 + 0 ఇజ్ ఈక్వల్ టు 0 + 2 ఇజ్ ఈక్వల్ టు 2 అనేది ఏం చెప్తుంది మనకి? సంకలన తత్సమ ధర్మం అంతే తెలిసిపోతుంది కదా. అంటే దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే పెద్ద అవకాశం ఉండదు. ఎందుకంటే 0 అనేది మీరు ఆ చాలా తక్కువ సందర్భాల్లో వాటి మీద వచ్చిన లెక్కల్ని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి కదా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవరు. ఒకవేళ ఇంటూ వస్తే మాత్రము అది వినిమయం అవుతుందా లేదా తత్సమ అవుతుందా అనే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి ఆ క్లారిటీని మీకు ఇద్దామని ఈ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది అనమాట. సరేనా? నెక్స్ట్ మనము విలోమ ధర్మం గురించి చెప్తాం. సో విలోమము అంటే చూడండి, ఒక సంఖ్య ఉందనుకోండి, ఏ అనే సంఖ్య ఉందనుకోండి, ఆ ఏ అనే సంఖ్యను దేనితో మనం సంకలనం చేస్తే తిరిగి దాని యొక్క తత్సమాంసాన్ని పొందగలము. దేన్ని పొందాలటండి? ఆ తత్సమాంసాన్ని పొందగలము. ఒకవేళ సంకలనం చేసామనుకోండి, ఏకి మనము ఏదైనా ఒక సంకలనం ఒక నెంబర్ ని సంకలనం చేసామనుకోండి, సంకలన తత్సమాంసాన్ని పొందాలి. సంకలన తత్సమాంసం ఎంత అండి? 0. అంటే ఏకి మనము ఎంత కలిపితే 0 వస్తుంది? -a కలిపితే 0 వస్తుంది కదా. సో ఈ -a మనం ఏమంటాము? సంకలన విలోమము అంటాము. సంకలన విలోమం అంటాము. ఇక్కడ మీరు ఫండమెంటల్ గా ఒక తేడా గుర్తుపెట్టుకోవాలి. తత్సమ ధర్మంలో తిరిగి మళ్ళీ ఏ సంఖ్య వస్తుంది? అదే సంఖ్య వస్తుంది, అదే సంఖ్య వస్తుంది. మరి విలోమంలో ఏ సంఖ్య వస్తుంది? తత్సమాంసం వస్తుంది, ఆ సంఖ్య రాదు. ఎందుకని? అవి రెండు ఇక్కడ న్యూట్రల్ అయిపోయినాయి కదా, పూర్తి 0 అయిపోయింది కదా. అదే ఒకవేళ గుణకారం పరంగా చూసారు అనుకోండి, ఇప్పుడు ఏ అనే సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే దాని యొక్క తత్సమాంసము, గుణకార తత్సమాంసం ఎంత? 1. 1 వస్తుందో దానిని మనము విలోమ ధర్మము అని పిలుస్తాం, విలోమం అని పిలుస్తాం. అంటే ఏకి విలోమం ఏమవుతుంది? 1/a అవుతుంది అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏకి విలోమం ఏమవుతుంది? 1/a అవుతుంది. -aకి విలోమం ఏమవుతుంది? -1/aనే అవుతుంది. మైనస్ మీరు మార్చకూడదు, ప్లస్ చేయకూడదు. అదే సంకలనం అన్నారు అనుకోండి, ఏకి సంకలన విలోమం ఏమవుతుంది? -a అవుతుంది. -aకి సంకలన విలోమం ఏమవుతుంది?
ప్లస్ ఏ అవుతుంది. అంతేగాని ఇక్కడ మీరు 1/a రాయకూడదు. అంటే సంకలనం అంటే కేవలం గుర్తుల గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. అదే గుణకారం అన్నారనుకోండి, కేవలం భిన్నాలు మార్చడం. అంటే భిన్నము ఉంటే మీరు దాన్ని భిన్నాన్ని మార్చడము, ఒకవేళ భిన్నం లేకపోతే దాన్ని భిన్నంగా తిరిగి రాయడము. ఫర్ సపోజ్ 2/3 ఉందనుకోండి, దీనికి విలోమం ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఇక అంతేగాని దీనికి గుర్తు మార్చకూడదు. అలా కాకుండా -2/3 ఉందనుకోండి, దీనికి విలోమం ఏమవుతుంది? -3/2 అవుతుంది. గుర్తు మాత్రమే మార్చాము, సారీ, ఇక్కడ భిన్నాన్ని మాత్రమే మార్చాము, గుర్తును మనము మార్చకూడదు. ఎందుకని? గుణకార విలోమం గురించి కదా మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. అదే ఒకవేళ సంకలన విలోమం అనుకోండి, +2/3 ఉందనుకోండి, -2/3 అవుతుంది. అలా కాకుండా -2/3 ఉందనుకోండి, దానికి సంకలన విలోమం ఏమవుతుంది? +2/3 అవుతుంది అనమాట. సో అంటే సంకలనం గురించి మాట్లాడితే కేవలం గుర్తుల్ని మీరు క్రైటీరియా తీసుకోవాలి. అదే గుణకారం గురించి మాట్లాడితే దాని భిన్నాన్ని మీరు క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే వీటన్నిటి మీద ఒక అవగాహన అనేది మీకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగొచ్చు.